సత్య టాక్స్‌కు స్వాగతం. నేను సిహెచ్‌వి సత్యనారాయణ. ఒకప్పుడు తెలుగు సినిమా పరిశ్రమకి కేంద్రమైన బెజవాడకి మళ్ళీ టాలీవుడ్ రానుందా? ఇప్పుడు ఈ ప్రశ్నకి అవుననే సమాధానం చెప్పుకోవాల్సి వస్తుంది. ఎందుకనంటే ఒకప్పుడు విజయవాడ అంటే అది ఫిలిం డిస్ట్రిబ్యూషన్‌కి ఒక ప్రధాన కేంద్రము. కేవలం ఫిలిం డిస్ట్రిబ్యూషనే కాకుండా అక్కడ మొత్తం ఫిలిం ఫైనాన్సింగ్‌కి సంబంధించిన వ్యవహారాలన్నీ అక్కడి నుంచే నడిచాయి. అంతేకాకుండా ఎన్టీఆర్, ఏఎన్ఆర్ లాంటి కళాకారులు కూడా కృష్ణా జిల్లా నుంచి, అట్లాగే తెనాలి ఈ ప్రాంతం నుంచి కూడా శారద వంటి ప్రముఖ నటీమణులు, అట్లాగే సావిత్రి, భానుమతి ఇట్లా వీళ్ళందరూ కూడా ఈ కోస్తా ప్రాంతం నుంచే ఇప్పుడు మద్రాసు వెళ్ళారు. అట్లాగే ఈ బిఎన్ రెడ్డి ఇట్లాంటి పెద్ద పెద్ద కమలాకర కామేశ్వరరావు, లేదంటే ఘంటసాల ఇట్లాంటి ప్రముఖులందరూ కూడా ఇప్పుడు కోస్తా ప్రాంతం నుంచే మద్రాసుకి వెళ్ళారు. ఆ రోజుల్లో తెలుగు పరిశ్రమ మద్రాసుకి వెళ్ళింది. అంతేకాకుండా చాలామంది నిర్మాతలు, ముఖ్యంగా రామానాయుడు లాంటి నిర్మాతలు కూడా ఇక్కడి నుంచే వెళ్ళారు. అక్కడ చాలా కాలం కార్యకలాపాలు సాగించిన తర్వాత అప్పుడు అక్కడి నుంచి హైదరాబాద్కి పరిశ్రమ 1976లో అన్నపూర్ణ స్టూడియోస్ ఏర్పాటు చేయడంతో వచ్చింది. అయితే ఇప్పుడు ఈ రాష్ట్రం విడిపోయిన తర్వాత అమరావతిలో చలనచిత్ర పరిశ్రమని స్థాపించాలా? టాలీవుడ్ అక్కడికి వెళ్తుందా లేదా? దాని మీద అనేక సందేహాలు ఉన్నాయి. ఈ సందేహాలన్నింటినీ పటాపంచలు చేస్తూ ప్రముఖ సినీ నటుడు బాలకృష్ణ తన 112వ చిత్రం ఆ, ఒక పూజా కార్యక్రమాన్ని వాళ్ళ అమరావతి వెంకటపాలెం వెస్ట్ బైపాస్ దగ్గర ఉన్న టీటీడీ టెంపుల్లో ప్రారంభించారు. ఆయన ఇప్పుడు ఎట్టి పరిస్థితుల్లో ఈ పరిశ్రమని, తెలుగు పరిశ్రమని అక్కడ అభివృద్ధి చేయాలి, అమరావతి ప్రాంతంలో అభివృద్ధి చేయాలని పట్టుదలతో ఉన్నారని చెప్పేసి తెలుస్తుంది. దీనిలో భాగంగానే కొరటాల శివ దర్శకత్వంలో తాను నటిస్తున్న సినిమాని ఇప్పుడు అక్కడ పూజా కార్యక్రమం చేయటం వలన కొంత అక్కడ ఒక ఉత్సాహం వస్తుందని చెప్పేసి ఆయన అనుకుంటున్నారు. చాలా కాలంగా ఈ హైదరాబాద్ నుంచి కొంత పరిశ్రమని ఇక్కడ అమరావతికి షిఫ్ట్ చేయాలి, కొంత అయ్యేలాగా ప్రోత్సాహకాలు అవన్నీ ఇవ్వాలని చెప్పేసి దాని మీద చర్చలు ప్రభుత్వానికి, నిర్మాతలకి వీళ్ళందరికీ చర్చలు జరుగుతున్నాయి. అయితే హైదరాబాద్లో మొత్తం నిర్మాణ రంగం కానీ, అక్కడ ఆర్టిస్టులు కానీ, ఈ వీళ్ళంతా స్టూడియోలు కానీ ఇవన్నీ ఉండటంతో ఇప్పటికిప్పుడే అమరావతికి లేదంటే ఈ ఆంధ్రప్రదేశ్కి పరిశ్రమ వస్తుందా లేదా అనే దాని మీద చాలా సందేహాలు ఉన్నాయి. అంటే ఇక్కడ కొన్ని పాజిటివ్ అంశాలు ఏంటంటే సినిమా సినిమాలకు సంబంధించిన థియేటర్ కలెక్షన్స్ కానీ, రెవెన్యూ కానీ 70% ఆంధ్ర ప్రాంతం నుంచి వస్తుంది, 30% మాత్రమే తెలంగాణ ప్రాంతం నుంచి వస్తుంది. అంటే సినిమాలు అక్కడ తీస్తున్నప్పుడు కూడా ప్రేక్షక ఆదరణ, ప్రేక్షకులు ఇక్కడే ఉన్నారు. అసలు ఈ సినిమాలకు సంబంధించిన సంస్కృతి ఇదంతా కూడా దీనికి విజయవాడ చుట్టుపక్కల ప్రాంతాలన్నీ కూడా కేంద్రాలు. గతంలో ఇక్కడ శత దినోత్సవాలు జరగటం అంటే అక్కడ మొత్తం ఊరంతా కూడా సందడి వినిపించేది. పెద్ద పెద్ద నటులందరి సినిమాలన్నీ కూడా ఇక్కడే ఈ హాళల్లో శత దినోత్సవాలు జరుపుకుంటే యువత అందరికీ కూడా చాలా ఉత్సాహపూరితంగా దాంట్లో పాల్గొనేవాళ్ళు. మళ్ళీ అటువంటి రోజులు వస్తాయా అనేది ఇప్పుడు ఆలోచించాలి. అంటే ఈ పరిశ్రమను ఇక్కడికి తీసుకురావడానికి ప్రభుత్వం కూడా నంది అవార్డుల కార్యక్రమాన్ని మళ్ళీ స్టార్ట్ చేయటము, అట్లాగే సినిమాలకు సంబంధించిన ఈవెంట్స్ కొన్ని ఇక్కడ స్టార్ట్ చేయటం వంటి కొన్ని కార్యక్రమాలు చేపట్టాలని అనుకుంటుంది. అంతేకాకుండా సినిమాలు తీసే వాళ్ళందరూ కూడా అక్కడ జిఎస్టి ఫైలింగు హైదరాబాద్లో చేస్తున్నారు. అంటే ఈ సినిమాలకి 18% జిఎస్టి వేస్తారు. దాంట్లో 9% కేంద్రం, 9% రాష్ట్రానికి వస్తుంది. చంద్రబాబు నాయుడు ప్రపోజల్ ఏంటంటే ఆ ఫైలింగ్ ఏదో ఇక్కడి నుంచి చేస్తే ఈ రాష్ట్రానికి వచ్చే 9%ని మినహాయించడం కానీ, లేదంటే కొంత ప్రోత్సాహకాలు ఇవ్వటం కానీ ఇటువంటివన్నీ కూడా చేస్తామని చెప్పేసి ఆయన చెప్తున్నారు. అయితే బాలకృష్ణ ఈ ఈ విషయంలో చాలా పట్టుదలతో ఉన్నారని చెప్తున్నారు. ఇప్పుడు గతంలో కూడా సురేష్ ప్రొడక్షన్స్ ఆ, స్టూడియోకి వైజాగ్లో స్థలం ఇచ్చారు. అది అయితే ముందుకు పోలేదు. ఆ తర్వాత కూడా హైదరాబాద్ నుంచి నిర్మాతలు వచ్చి పవన్ కళ్యాణ్ని ఇక్కడ ఈ కందులు దుర్గేష్ సినిమాటోగ్రఫీ మినిస్టర్తో కూడా చాలాసార్లు సమావేశం అయ్యారు. ఇక్కడ పరిశ్రమని ఎట్లా ఇక్కడ మళ్ళా పాదుకొల్పాలనే దాని మీద ఆ, చర్చలు జరుగుతున్నాయి. అయితే ఇంత ముందల్లా కాన్సన్ట్రేషన్ ఏంటంటే వైజాగ్ ప్రాంతంలో లేదంటే గోదావరి జిల్లాల్లో ఉన్న అవుట్డోర్ షూటింగ్లు పనికొచ్చే ప్రాంతాలు ఉన్నాయి. అక్కడ షూటింగ్లు వీటన్నిటికి కూడా ఉపయోగపడుతుందని చెప్పేసి దాని మీదే చర్చ జరుగుతుంది.
అయితే ఇప్పుడు ఈ బాలకృష్ణ తను అక్కడ ఈ తన సినిమాకి పూజా కార్యక్రమం నిర్వహించడం అంటే ఏదో పెద్ద ప్లానే ఉంది. ఎందుకంటే ఇప్పుడు ఒక పెద్ద ఫ్యామిలీ, పెద్ద నిర్మాణ సంస్థకు సంబంధించిన ఆ, బాలకృష్ణ పూనుకుంటే ఆయన వెనకమాల ప్రభుత్వం కూడా ఉంటుంది కాబట్టి ఇప్పుడు ఫ్యూచర్లో ఇక్కడ స్టూడియోలు, సినిమాల నిర్మాణం ఇవన్నీ కూడా చేపట్టి నెమ్మది నెమ్మదిగా అక్కడి నుంచి ఇది ఒక హబ్ కింద, అంటే హైదరాబాద్ నుంచి పూర్తిగా ఇవాళకి ఇవాళే రాపోయినా సరే ఒక నెక్స్ట్ హబ్ కింద అమరావతిలో టాలీవుడ్కి నెక్స్ట్ హబ్ కింద ఇక్కడ రూపుదిద్దుకునే అవకాశం ఉందని చెప్పేసి సినీ విశ్లేషకులు, ఆ పరిశ్రమతో సంబంధం ఉన్న వాళ్ళందరూ కూడా భావిస్తున్నారు. ఇప్పుడు దానికి ఇప్పుడు ఈ బాలకృష్ణ షూటింగ్ తొలిమెట్టు కాగలుగుతుందని చెప్పేసి అనుకుంటున్నారు. అంటే హైదరాబాద్లో మద్రాసు నుంచి 1970స్లో ఇప్పుడు అక్కడ చెన్నారెడ్డి వంటి ముఖ్యమంత్రులు వాళ్ళ ప్రోత్సాహం ఇవ్వటంతో అక్కడి నుంచి ఆ కొండలు గుట్టలు ప్రాంతాల్లో చాలా కష్టపడి స్టూడియోలు నిర్మించారు. మొదట ఎన్టీ రామారావు, నాగేశ్వరరావు వీళ్ళంతా వచ్చారు. వాళ్ళ తర్వాత ఈ రామనాయుడు వంటి నిర్మాతలు కూడా అక్కడికి వచ్చారు. ఇక అది ఇప్పుడు ఒక పెద్ద టాలీవుడ్కి పెద్ద కేంద్రం కింద తయారైంది. ఇప్పుడు అంతర్జాతీయంగా కూడా పోటీ పడే సినిమాలు, బాహుబలి లాంటి సినిమాలు తీయటము, ఇప్పుడు RRR లాంటి సినిమాలు తీయటము, వీటన్నిటి ద్వారా ఇప్పుడు హైదరాబాద్కి ఇప్పుడు బాలీవుడ్ తోటి పోటీ పడే పరిస్థితి వచ్చింది. నెక్స్ట్ అంటే ఇప్పుడు అక్కడ పనిచేస్తున్న వాళ్ళు కానీ, అక్కడ పరిశ్రమని నిర్వహిస్తున్న వాళ్ళు కానీ, స్టూడియో నిర్వాహకులు కానీ వాళ్ళందరూ కూడా ఎక్కువగా ఈ ఆంధ్ర ప్రాంత మూలాలు ఉన్నవాళ్లే కాబట్టి వాళ్ళంతా కూడా ఇవాళ కాకపోతే రేపైనా సరే ఇక్కడికి వచ్చే అవకాశం ఉంది. అంతేకాకుండా ఈ టెక్నీషియన్స్ కూడా చాలామంది ఇప్పుడు ఇక్కడ గతంలో నాటకాల రంగానికి సంబంధించిన వాళ్ళు కానీ, ఇప్పుడు ఈ జబర్దస్త్ ప్రోగ్రామ్స్లో పాల్గొనే ఒక చాలామంది ఔత్సాహిక నటులు కానీ, ఇప్పుడు కొత్త కొత్తగా సినిమాలకు వస్తున్న నటులు కానీ వాళ్ళలో చాలామంది ఈ ఆంధ్ర ప్రాంతానికి చెందిన వాళ్ళే చాలామంది ఉన్నారు. వీళ్ళందరూ తో పాటు టెక్నీషియన్స్ వాళ్ళందరూ అంటే ఇమీడియట్గా రావటం కష్టమైనప్పుడు కూడా ఇక్కడ ఒక పునాది ఏర్పడితే ఇప్పుడు వాళ్ళందరూ వచ్చి ఇక్కడ టాలీవుడ్ నెమ్మదిగా ఆ, వ్యవస్థీకృతం అయ్యే అవకాశం ఉందని చెప్పేసి అనుకుంటున్నారు. దానికి వాళ్ళ బాలకృష్ణ సినిమా ముహూర్తం సంబంధించిన పూజా కార్యక్రమాలను నాంది పలికే అవకాశం కనిపిస్తుంది.